ఇదిగోండి దిల్సే హైదరాబాదీ హలీం. సో మనకి హైదరాబాద్లో హలీం ఫేమస్. ఆ హలీంని సుమారుగా 14 ఏళ్ళ నుంచి మన జుబేర్ భాయ్ గారు ఇక్కడ మన విశాఖ ఆంధ్ర ప్రజలకి అందుబాటులోకి తెచ్చి 14 సంవత్సరాలు అయింది. నేను సుమారుగా 4 సార్లు ఈ తాలూకా హలీంని ఓపెన్ చేశాను. సో ఇది దినదిన ప్రవర్ధమానమై దేదీప్యమానంగా ఇది ఇంతింతై ఒడ్డింతై అన్నట్టు ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఇలా ఎదగాలని, ఇలాంటి దిల్సే బ్రాంచ్లు చాలా రావాలని, ఎందుకంటే స్టాండర్డ్గా ఉంటుందని చాలామంది చెప్తూ ఉంటారు. నన్ను ఏదో పిలిచారని కాదండి, చాలామంది ఇక్కడ చాలా స్టాండర్డ్గా ఉంటుంది. ఎందుకంటే రంజాన్ మాసం స్టార్ట్ అయితే ఇది చాలా బలవంతమైన ఆహారం. ఎందుకంటే ఎక్కువ క్యాలరీ నుండి ఈ మీటు, రెడ్ మీటు, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఇది అన్ని రకాలుగా ఆహారం కాబట్టి, ప్రోటీన్ ఫుడ్ కాబట్టి దీన్ని రంజాన్ మాసంలో ఎక్కువ ముస్లిం సోదరులు దీన్ని ఎక్కువ ఆదరిస్తారు. ఇప్పుడు హిందూ సోదరులు కూడా చాలామంది ఈ హలీంని అలవర్చుకున్నారు. సో ఈ షాప్ మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు, నమస్కారం. రంజాన్ మాసం, అలాగే ఈ పవిత్ర రంజాన్ మాసంలో అతి పవిత్రంగా భావించే హలీంకి చాలా ప్రత్యేక గుర్తింపు ఉంది. అటువంటి హలీంని ఈరోజు విశాఖపట్నం వాడవాడల ప్రతి ఒక్కరికి కూడా అందించాలనే గొప్ప ఆలోచనతో ఈరోజు మా మిత్రుడు శ్రీ జుబేర్ భాయ్ ఇక్కడ ఈ సుమారు 14 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా హిందూ మతాలకే కాకుండా అలాగే అన్ని మతాల వారికి కూడా ఈ యొక్క పవిత్ర రంజాన్ మాసంలో పవిత్ర ప్రసాదం లాగా హలీం అందరికీ అందజేయడం నిజంగా చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. ఇటువంటి ఆనందదాయకమైన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా గురువర్యులు, అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు, ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్, రాష్ట్ర చైర్మన్ శ్రీ సీతంరావు సుధాకర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే రాబోయే రోజుల్లో ఇటువంటి హలీం సెంటర్లు విశాఖపట్నంలో ఉన్న అన్ని ప్రాంతాల్లోని కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు కఠినమైన ఉపవాసాలు ఉండడానికి మంచి అవకాశం ఇచ్చారు. దానివల్ల ఎన్నో ఆరోగ్యంగా మంచి ఆరోగ్యం బాగుపడాలి. 12 నెలలు ఉపవాసం, 12 నెలల్లోనే ఒక నెల రోజులు ఉపవాసం ఉంటే మన శారీరకంగా కూడా చాలా దృఢంగా స్ట్రాంగ్గా తయారవుతాము. ముఖ్యంగా